వాడు మళ్ళీ ఆ రోజు నైట్ వాడికి ఏదో కాల్ రికార్డింగ్ దొరికిందని ఎప్పుడో మాట్లాడింది తీసుకొని వచ్చి ఏదో గొడవ గొడవ పెట్టుకోవాలని పెట్టుకుంటున్నట్టుంది. పేరు పోతుంది గాయస్ నాకు, నా లైఫ్, మా ఫ్యామిలీ అంతా ఫోన్ చేస్తున్నారు, ఏం చేయాలి ఏం నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. వీడియో ఎందుకు అప్లోడ్ చేసావు? వీడియో ఎందుకు అప్లోడ్ చేసావు? వీడియో ఎందుకు అప్లోడ్ చేసావు? నేను ఇంకా ఎరుపుష్పం కూడా పెట్టకుండా ఉన్నాను. ఎరుపుకోరా ఎన్నిసార్లు చెప్తున్నా, ఎప్పుడో దొరికిన కాల్ రికార్డింగ్ ఇప్పుడు అంటావు. పుక అప్పుడు మాట్లాడితే ఫ్రెండ్స్ కదా ఏముందండి. నువ్వు తప్పుగా చేస్తున్నావు. ఎరుపుక ఏమంటే చంపలు వాళ్తాయి. కొట్రా చూద్దామా? తమ్ముడు కొంచెం ఇజ్జత్ పెట్టుకో, దెబ్బ పడేంత వరకు పెట్టుకోకు. మంచిగా చెప్తున్నా నీకు. డబ్బా చెప్పు చెప్పురా. ఈడే ఉన్నా రారా, నీ ఆటలేంది? ఏం చెప్పు. నేను చెప్తున్నా ఒక నిమిషం బేబీ చెప్పాక మనుషులకి ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తున్నావు? ఏం చెప్పురా. ఏమైతుంది? హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే తెలిసి ఉంటుంది. నేను చెప్పాను కదా నా జోలికి రాకని. శివన్ అంతా మాట్లాడేసిన తర్వాత నేను ఇంకా రావడం లేదు, కంప్లీట్ బ్లాక్ పెట్టేసి ఆ పక్క బిల్డింగ్కి వెళ్ళిపోయినా. స్నాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేసేసా. వాడు మళ్ళీ ఆ రోజు నైట్ వాడికి ఏదో కాల్ రికార్డింగ్ దొరికిందని ఎప్పుడో మాట్లాడింది తీసుకొని వచ్చి ఏదో గొడవ పెట్టుకోవాలని పెట్టుకుంటున్నట్టుంది. నా పేరు, నా లైఫ్ నాశనం చేస్తున్నారు వీళ్ళిద్దరు. బేసికలీ మేము షాద్నగర్ పోయినాం అనమాట. చిన్న వర్క్ పైన పోయింటే వీడియో వచ్చింది. వీడియో వస్తున్నా నాకు హరీష్ ఏంది వీడియో రిలీజ్ చేస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు ఏమో వాడికి అర్థం కావడం లేదు. అది ఎప్పుడుది తెలుసా? అక్టోబర్ 18ది. నేను మణికొండలో అతనికి తెలుసు కదా మీరు ఇట్లా మాట్లాడుకుంటారు. అదే కదా చెప్పేది, ఏదో ఇట్లా చెయ్యి చెప్తా, అది నేను పట్టుకొని ఇట్లా దిగిన ఫొటోస్ ఉన్నాయి. ఇద్దరు కలిసి అవన్నీ తెలుసు. కొత్తగా ఇప్పుడు నాకు ఇప్పుడు దొరికింది. మీరు ఎప్పటి నుంచి నా వెనకాల ప్లాన్ వేసుకుంటున్నాను నాకు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ ఉంది, నీ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నావురా అంటే నీ గుండెల్లో ఉన్నా అంటాం. మనం మన అన్నోళ్ళు ఫోన్ చేసినా అదే చెప్తాం. అట్లా చెప్తే గుద్దలో ఉన్నా నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా. నేను మంచిగా చెప్పిన వాడికి ఆ వీడియో అప్లోడ్ చేయకండి, అప్లోడ్ చేస్తే మాత్రం చాలా సీరియస్ అవుతా అని. నేను చాలా సీరియస్ అవ్వాలనుకుంటున్నా. ఓంసన్నకు ఫోన్ చేసినా కదా ఇంతసేపు, నువ్వు వాడు చాయ్ బండి అప్పుడు ఓంసన్నకు ఫోన్ చేసినా వాడేమో వీడు కూర్చొని చలిమంటేసుకుంటున్నాడంట. ఆల్మోస్ట్ టైం ఏమవుతుంది చలిలో అసలు చూడు ఎట్లా అయిపోయి ఫేసెస్. చూడండి 1:32 అవుతుంది. చలి పట్టట్లేదు ఎక్కడ. పేరు పోతుంది గాయస్ నాకు, నా లైఫ్, మా ఫ్యామిలీ అంతా ఫోన్ చేస్తున్నారు, ఏం చేయాలి ఏం నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. నేను వంశన్నకు ఫోన్ చేస్తే వంశన్ నుండి వాడు చలిమంట దగ్గర ఉన్నారు, హిందూ రూమ్లో ఉందిరా అన్నాడు. నేను నైస్గా పోయి చూసుకోరా అన్నా అంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ రూముల్లో వాళ్ళు ఉంటున్నారు, తాగుతున్నారు, నా లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు. అంతా అయిపోయిందన్న తర్వాత శివన్ వచ్చి మాట్లాడేశాడు. ఇంకా శ్రీయన్న రిషన్నతో పనే లేదనుకున్న ప్రతిసారి ఆ పిల్ల వాళ్ళు ఇంట్లో దింపే అన్నట్టు అయిపోయింది. ఆ తర్వాత వచ్చి గొడవ పెట్టుకుంటాడు నాతో. నాకు అసలు మంచి మాటలు రావడం లేదు. నేను నార్మల్గా మీకు తెలిసి ఎట్లా మాట్లాడతానేమని మీకు తెలిసి నేను ఎట్లా మాట్లాడతానేమని. సో ఇప్పుడు నా నోటికి ఏమైనా ఉంటే తప్పుగా అనుకోకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడతా. స్పీడ్గా 10 minutes టైంలో ఉన్నాం మేము. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాం ఇట్లా. సో గైస్ వచ్చేసాం. చలి ఎక్కువ ఉంది. నేను హరీష్ నువ్వు కెమెరా పట్టుకో, నేను చాలా సీరియస్ మాట్లాడతా. ఏం జరిగిన ప్రూఫ్ ఉంది.
వాడి వల్ల లైఫ్ ఖరాబ్ అవుతుంది నాది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మంచిగా ఉంటున్నారు. చూడండి వీడియో ఎందుకు అప్లోడ్ చేసినావు తమ్ముడు? వీడియో ఎందుకు అప్లోడ్ చేసినావు? మంచిగా మాట్లాడు. వీడియో ఎందుకు అప్లోడ్ చేసినావు? బ్యాక్గ్రౌండ్ ఆయన మంచి మను ఆగు ఈయన వీడియో వచ్చాడా అబ్బా పెద్ద పువ్వులు లెక్క వచ్చేస్తున్నారు కొట్టేద్దామని చెప్పాను. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడి ఏం చెప్పు. ఎందుకు అప్లోడ్ చేసినావు చెప్పు ఫస్ట్. అప్లోడ్ చేస్తా బరాబర్ అప్లోడ్ చేస్తా తప్పునప్పుడు బరాబర్ అప్లోడ్ చేస్తా. ఎట్లా అప్లోడ్ చేస్తారు? ఆ రోజు మంచిగా చెప్పిన అది ఈ రోజుది కాదు రాని గొడవ కాకపోతే దేనికి అప్లోడ్ చేస్తున్నారు వీడియో? అరే నాకు ఇప్పుడు మీరు వీడియో పెట్టారు మీరు ఎందుకు ఆన్ చేస్తున్నారు? మీరు వీడియో ఎందుకు ఆన్ చేసుకుంటున్నారు? నా ఇష్టము నా ఇష్టం ఏంట్రా? నా పేరు పోగొడుతున్నారు. అరే అర్థమవుతుంది. నీ యాక్టింగ్ లెవెల్ ఎక్కడైనా నీ యాక్టింగ్ చూపించుకో. నీ యాక్టింగ్ లెవెల్ నీ యాక్టింగ్ లెవెల్ ఎక్కడైనా సినిమాలో బిగ్ బాస్ షోలో చూపించుకో. నీకేమైనా ఒక చిన్న అవార్డు అయినా చిన్నదో కప్పని ఇస్తారేమో. సరేడా? నువ్వు అంత మాడిన తర్వాత కూడా ఎవరు నమ్మేదానికి ఆడ ఎరి పుష్పాలు కాదు. అర్థమైందా? నేను ఇంకా ఎరి పుష్పం కూడా పెట్టకుండా ఉన్నాను. ఎన్నిసార్లు చెప్తున్నా ఎప్పుడో దొరికిన కార్ రికార్డింగ్ ఇప్పుడు అంటావు పుక. అప్పుడు మాట్లాడితే ఫ్రెండ్స్ కదా ఏముందండి. నాకు మొట్ట కూడా తెలియదు సిల్లుగా అంటే మాడుకుంటారని చెప్పని. వాడి పిల్లాడికి ఎప్పుడైనా నాకేం తెలుసు. అబ్బా వీళ్ళు మాడుకునేసి మళ్ళీ ఇప్పుడు నీకు తెలియాలి. మీ పిల్ల కాదా నా పిల్ల అంటావు? బాబు మీ పిల్ల అనకూడదు. నా పిల్ల ఎక్కడుంది బేబీ అని చెప్పనాలి. మా బేబీ ఎక్కడుందని చెప్పనాలి. మీ ప్రియురాలు కదా మాడుకునే కదా. ఎక్కడున్నావు అంటే గుండెల్లో ఉన్నావంట గుద్దలో లేదా? అరే అది ఎప్పుడో జరిగిందిరా తమ్ముడు. ఊరికి లాగుతున్నావు అనవసరంగా. చూసుకో దెబ్బలు తినే టైం వచ్చిందేమో నీకు. దెబ్బలు అబ్బా బయలుదేరతా నువ్వా? అడుగు బయట పెడతా అడుగు బయట పెడతా చింపేస్తా కుత్తా చింపేస్తా. ఎక్కడున్నావు ఇందు? అమ్మా ఇలాంటివి చెప్పాను జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కానీ మేము ఇక్కడ చలిమంట దగ్గర ఉన్నాం. నువ్వు ఆ పక్క బిల్డింగ్ లో ఉన్నావు ఈ పక్క బిల్డింగ్ లో ఉన్నావు. చెప్పవా? రమ్మని కిందకి రమ్మని ఫస్ట్ కిందకి రా ఒకసారి అర్జెంట్ గా. మీ హస్బెండ్ ఏమో చేస్తున్నాడు. హస్బెండ్ బాబా పెళ్లి చేసుకున్నా కదా అంత మీ ప్రియ చేసుకుంటానయ్యా. నువ్వు అంటే నువ్వు చేయాల్సిన చేస్తా ఉంటే చూస్తా మేము పెళ్లి చేసుకోవాలి మేడం. మీరు చేసేది బ్రో మీరు మాట్లాడే అందరూ వింటారు. నువ్వు తప్పుగా చేస్తున్నావు. ఎరుపుక గిరిపుక ఏమంటే చంపలు వాళ్తాయి. కొట్రా చూద్దామా? కర్రటం చూసా గుద్దలు దుబ్బేయనుకో మాట్లాడుతున్నాను సైలెంట్. నా పిల్లలు మాట్లాడదాం. ఏ పిల్లలు వచ్చినా ఏ పుడింగ్ వచ్చినా ఏం బీకలేదు కానీ సరే నీకెందుకు గమ్మ నా పిల్లలు మనకి ఎందుకు మనం కూడా అనుకునే కాదు మన బ్లడ్ లోనే ఉంటది పొగర్ అనేది. చూడు పొగ అట్లా వెళ్ళిపోద్ది. అబ్బో ఆడ వెళ్ళిపోయింది కదా అంత పవర్ ఉన్నాను నేను. చూద్దాంలే నీ పిల్ల నువ్వు కలిసి చేసింది వస్తుందమ్మా. రా చేసిందంతా చేసి ఏమైందిరా అంటే ఏమైంది? నవ్వుతూ వస్తుంది. ఇక్కడేమో నా లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. అయ్యా ఈడున్నాడని కాదమ్మా తల్లి ఆడుతూ మాట్లాడు. కాదు కాడికి ఎప్పుడు మాట్లాడింది. పిలవకు నేను లేనప్పుడు వీళ్ళు వస్తుంది మేడం. గాండు గిన్నె అంటే రాయలు గీలని బాగుంటాయి. ఆడపిల్ల కొట్టదు గమ్ము అయిపోయినా. లోపల పెట్టుకోండి. నా ఇష్టం నా ఇష్టం నా ఛానల్ నా ఛానల్ అది నా ఛానల్ అది నా ఛానల్ అది నా ఛానల్ అది. నాది వాడిది షేర్ కాబట్టి వాడి దాంట్లో యాక్సెస్ ఉంటే నా దాంట్లో యాక్సెస్ ఉంటే దానికి నేనేం వాడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు నీకు తెలీదా? అన్న వాళ్ళకి చెప్పవా? అంటే అన్న వాళ్ళకి చెప్పమంటే నేనేం చేసినారా మధ్యన నీ చేసిన తప్పులు కన్నా నా మీదకి వస్తుంటరా? ఆ పిల్ల ఎందుకు అంటున్నావు? అప్లోడ్ నేను కదా
ఏ ఎరిపుక అరే, పిచ్చినా మాట, ఆపరేషన్ లేదు. ఆపరేషన్ లేదు. అప్లోడ్ చేసి నువ్వు ఆపరేషన్ నేను రా ఇరుపు కాదు పడినా కదా. నువ్వు పట్టుకోకు. బంగారం నిజంగా. నేను చెప్పేది వినిందు, నాకు బీపీ పెంచకు నువ్వు. నా ఫోన్ దా. ఈడ కూర్చోదా. చేది చెప్తా. కూర్చుందాం, ఒక రీల్ చేద్దాం. అరే రియల్ అంటే మంచిగా నీకు. వీడియో డిలీట్ చేసే లేదా చచ్చిపోతావు. దో, చచ్చిపోతావా మొడ్డ ఓడి చేయరు, మొడ్డ ఓడి చేయరు. ఏ, అట్లాంటి లవ్ మాట్లాడుతూ మాట్లాడుతున్నావు ఏంద్రా నువ్వు? అరే తమ్ముడు కొంచెం ఇజ్జత్ పెట్టుకో, దెబ్బ పడేంత వరకు పెట్టుకోకు. మంచిగా చెప్తున్నా నీకు. డబ్బా ఆ, చెప్పు. వాడితో చెప్పు మాట్లాడకంటే నువ్వెందుకు? చెప్పురా చెప్పురా ఏయ్, పిచ్చికి కలికేమేనా? వాడికి చెప్పురా. ఈడే ఉన్నా, నేను ఆడికి పోలా. చెప్పు చెప్పు ఏంది? చెప్పు ఏం ఈ చెప్పు బాధ ఏంటి అసలు? ఏం చెప్పు ప్రతిసారి నాకు అర్థం కాదు. ఏం చెప్పురా. ఈడే ఉన్నా, రారా. మీ ఆటలేంది? రేయ్ రా, ఏం చెప్పు. చెప్పురా రే. ఆ ఎందుకు కరుణ? నేను అదే ఈ ఎదవేషం మన దగ్గర కాదు. అదే చెప్తున్నారా, ఎరిపోక ఎదలక్షలు తెంగకు. బయటకి బయటికి ఎన్నిసార్లు రావద్దని వస్తున్నా సిగ్గు లేకుండా. ఎవరు వస్తున్నారు? నేను రాలా, నా దగ్గరకు వచ్చాను మీ వాడు. మనం నువ్వు కూడా బుద్ధి లేకుండా ఎందుకు ఏయ్, నువ్వు వాడితో నీ అర్థం ఎందుకురా ఖరాబ్ చేసుకుంటావు? మీ ఇద్దరి వల్ల నా పేరు పోతుంది. వాడు వీడియో అప్లోడ్ చేసి ఏం పెడుతున్నాడు తెలుసా? ఆ రోజు మనం మాట్లాడుకున్నాం చూడు, నార్మల్ గా మాట్లాడితే చెప్పినా కదా నువ్వు వాడి వల్ల చెప్పాడికి ఎరుపుగాడికి నా పైన పడుతున్నాడు. సరే మీరు మంచిగా కావాలి ఇక్కడ మాడుతుంది పెట్టాను, ఆడియన్స్ చూస్తారు కదా, చూడని నిజం మాడితే ఒక నిమిషం చేది. ఒక నిమిషం నువ్వు వాడి మీద అరవకుండా హెల్త్ ఖరాబ్ నేను అమ్మా నాకు నా హెల్త్ కాదు కానీ ఒక నిమిషం చేదివా. ఎవరు తీసుకొచ్చిందే అమ్మా? నీ పైన కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేసుకుని వరకు తెచ్చుకోక. ఒక నిమిషం ఉండు. ఇలా నా మీద లైఫ్ కోపం అవ్వకపోయినా నీకు అది సెట్ కాదు. చెప్పు హరీష్, ఒక నిమిషం మాట్లాడు. ఏయ్, నాకు వాళ్ళతో పని అరే తమ్ముడు చేయలేదు. నీకే చెప్తున్నా నేను, విను. ఇంకేం మాట్లాడినాను ఈ వీడియో నేను బరాబర్ అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేసుకోరా, నాకేందా ఏందా? నేను చెప్తున్నా విను. నాతో జాగ్రత్త ఒక నిమిషం ఉండు. మాట్లాడు. బేబీ చెప్పి మనుషులకి ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తున్నా? ఫుల్లీగా నీ వల్లేరా ఇదంతా. నా వల్ల గుర్తుపెట్టుకోండి, నాకు తప్పేం లేదు. అప్పుడు మేము ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు చేసినాం. ఆడ ఎరుపుగాడు ఏదో దొరికితే ఏం చేసినారు? ప్లీజ్ ఇందు కొంచెం టైం ఇందు. పడిపోతున్నాం రా, పట్టుకోరారా. అరే తమ్ముడు నీ లవన్ అంతా పట్టుకో. అరే నాన్న చలి పడుతుంది మాట్లాడి కదా మా చెల్లి పోదాం బాబు వచ్చి తెంగుతున్నా దో, చెప్తున్నా చూడండి. దో, కాదు వీళ్ళు ఎన్ని వేషాలు వేస్తున్నారు అయ్యని నేను అన్ని పెడుతున్నా అసలు వీడియోలో. వాడికి తెంగమని చెప్పరా? అంటే నేను కూడా నీకు ఏదో ఒక సిగ్గు రోజు ఇద్దరు పేరు రాసి చచ్చిపోతే అప్పుడు నా పేరు చెప్తున్నా. ఏం మాట్లాడు నువ్వు ఏందని అట్లా మాట్లాడు ఇలాంటివి చేస్తే నా లైఫ్ నాశనం చేస్తున్నాడు. అది చూస్తే నాకు హ్యాపీ రా. సంబంధమే లేదు. ఏం మాట్లాడుతున్నావు వాడు ఓవర్ చేస్తున్నాడు. ఇంకా వేరే అయిపోతుంది. కొంచెం ఏం కాదు, చూసావా ఏం కాదు. చూసావా చూసావా? చూసావా చూసావా? చూడు 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 ఇక్కడ ఉన్నా. చెప్పు చెప్పురా. నువ్వు చెప్పురా. చూసా చెప్పురా. ఏం చెప్పురా. ఆ? ఏమైతుంది? ఏమైతుంది? నువ్వు టైం వేయ్. సైలెంట్ గా ఉన్నాను మంచిగా వరకు మంచి ఏమైంది పోదాం మరి వీడియో పెట్టుకొని పెద్ద పౌరుషంగా పోవాలనుకుంటావు. రియాలిటీ లైఫ్ లో చూపి ఏందో. చెప్తున్నా చూడండి. ఆ? ఆడు బెదిరిస్తున్నాడు వీడియోలో. నాకు నేను మాట్లాడింది. నాతో మాట్లాడరా. నీతో ఎందుకు మాట్లాడతాను? వాడితో మాట్లాడుకో. దీనివల్ల ఇదంతా వచ్చింది. నాతో సీరియస్ గా మాట్లాడకు. ఎట్లాంటివి చేసుకుంటున్నాడు. ఏదైనా చేస్తే చచ్చిపోయినా. సంబంధమే లేదు. ఆపే బ్రో, నాకు సంబంధం లేదు. హరీష్ బైక్ ఫోన్ కూడా నాది ఇచ్చేవా? మర్చిపోయినా. ఫోన్ నాది మర్చిపోయినా.